హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు హరి మోనికాస్ కుకింగ్ ఛానల్. నేను ఈరోజు మీకు ఇంట్లోనే ఈజీగా, టేస్టీగా, హెల్తీగా చేసుకునే లంచ్ రెసిపీస్ చూపించబోతున్నానండి. ఇది మనకు 45 మినిట్స్ టు 1 అవర్లో చేసుకోగలమండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా మనం ఫస్ట్ టొమాటో పచ్చడి చూపించబోతున్నాను. ఈ టొమాటో పచ్చడి బయట అయితే 3 to 4 days నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో అయితే 1 week ఈజీగా ఉంటుంది. ఫస్ట్ మనం ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసి హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, తెల్లగడ్డలు, గార్లిక్, కొంచెం ఇంగువ ఇవన్నీ వేసేసి ఫ్రై చేయాలండి. మనం పచ్చడి ఫ్లేవర్ అంతా ఈ తాలింపులోనే ఉంటుంది. మనం తాలింపు ఎంత మంచిగా వేపుకుంటే అంత మంచి ఫ్లేవర్ మనకు పచ్చడికి అనేది వస్తుంది. మనం ముందుగానే 1 కిలో పండినటివి టొమాటోస్, మంచిగా పండినటివి, హైబ్రిడ్వి కాదు, నాటువైతేనే టేస్ట్ ఉంటుంది, కట్ చేసి పెట్టుకునేసి ఇలా పోపు వేగిన తర్వాత అందులో వేసేసి కొంచెం ఒక కేజీకి ఒక పెద్ద లెమన్ సైజు, ఒక పెద్ద నిమ్మపండు సైజు చింతపండు క్లీన్ చేసేసుకొని అలా వేసుకొని కొంచెం పసుపు, 1 స్పూన్ షుగర్, 1 స్పూన్ సాల్ట్ వేసేసి ఇలా లో ఫ్లేమ్లో మూత పెట్టి కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో మనము కలుపుకుంటూ ఉండాలి, లేదు అంటే అడుగు అంటుతుంది. ఈ నీరంతా ఎగిరిపోయేంత వరకు కుక్ చేసుకోవాలండి. చూడండి, హాఫ్ వరకు కుక్ అయింది. ఇప్పుడు మనకి ఇలా కుక్ అయిన తర్వాత మనం ముందుగానే నేను ఆల్రెడీ ఒక కూరకారం చేసి పెట్టుకున్నానండి. దానికి వచ్చేసి ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు, మెంతులు అన్నీ ఆయిల్లో లైట్గా ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకునేసి మనం మిక్సీకి వేసుకునేసి పెట్టుకోవాలండి. ఒక బాటిల్ ఇది వివిధ విధాలుగా మనం యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అది వేసేసి సాల్ట్ అడ్జస్ట్ చేసుకున్నాను అండి. సాల్ట్, షుగర్ ఇదంతా మొత్తం మనం పైకి ఆయిల్ తేలినంత వరకు వేపుకునేసి ఇంకా సర్వ్ చేసుకోవడం అండి. ఈ పచ్చడి చాలా అంటే చాలా బాగుంటుంది. ఇడ్లీలోకి, దోశలోకి, చపాతీలోకి, రైస్లోకి అన్ని వాటిలోకి బాగుంటుందండి. ఇది రొట్టెలోకి కూడా బాగుంటుంది. ఇలా మనం సర్వ్ చేసుకోవడమే. ఈ రెసిపీ ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది మనకి ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది చేసుకోనికి. మనకు హైబ్రిడ్ టొమాటోస్ కంటే నాటు టొమాటోస్ పులుపు ఉంటుంది, కొంచెం జ్యూసీగా ఉంటుంది. నాటు టొమాటోస్ అయితే హైబ్రిడ్ టొమాటోస్లో అంత జ్యూసీగా ఉండదు, కాబట్టి నాటు టొమాటోసే బాగుంటాయి ఈ పచ్చడికి. నెక్స్ట్ మనము చామదుంప ఫ్రై చూపించబోతున్నానండి. ఇది హెల్త్కి చాలా మంచిదండి. మోకాలలో జిగట అనేది బాగా వస్తుంది ఈ గడ్డలు తినడం వల్ల. ఫస్ట్ ఇవి ఒక హాఫ్ అన్ అవర్ పాటు వాటర్లో సోక్ చేసుకొని క్లీన్ చేసుకునేసి ఒక గిన్నెలోకి తీసుకునేసి మనము వీటికి చింతపండు కంపల్సరీ వేయాలండి. లేదు అంటే మనం తినేటప్పుడు నాలుక మీద దురద అనేది వస్తుంది. నెక్స్ట్ సాల్ట్ వేసేసి ఉడకపెట్టుకోవాలండి. మనము ఎంతవరకు అంటే మనం జస్ట్ నైఫ్ అలా గుచ్చితే ఈజీగా లోపలికి వెళ్ళిపోవాలి, అంతవరకు మనం కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత ఇలా మొత్తం పీల్ చేసుకోవాలి. పీల్ చేసుకునేసి కొంచెం థిక్గా మనము అనేటివి పీసెస్ చేసుకోవాలండి. నేను చూపిస్తాను చూడండి, ఆ విధంగా మనము పీసెస్ కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఆయిల్ కూడా కొంచెం మీడియం ఫ్లేమ్లో ఒక మాదిరిగా ఆయిల్ హీట్ అవ్వాలంటే మరీ హై ఫ్లేమ్లో ఉండకూడదు. మరీ హై ఫ్లేమ్లో ఉంచి మనం ఆయిల్ ఓవర్ హీట్ అయిన తర్వాత వేస్తే అవి ఫాస్ట్గా కలర్ మారిపోయి లోపల కుక్ అవ్వండి, అంత క్రిస్పీగా రావు. చూడండి, లో ఫ్లేమ్లో ఇలా కుక్ చేసుకుంటే ఇలా గోల్డెన్ బ్రౌన్ వస్తాయి. మనం కలుపుతూనే ఉండాలండి. ఇలా మనం పక్కకు తీసుకునేసి నెక్స్ట్ బ్యాచెస్ మనం తీసుకునేటివన్నీ ఫ్రై చేసుకోవాలండి. నేను ఆయిల్ కొంచెం తక్కువ తీసుకొని కొంచెం ఎక్కువ సార్లే వేపుకుంటానండి. ఎందుకంటే ఆయిల్ రీయూజ్ చేయకూడదు కాబట్టి నేను తక్కువనే యూజ్ చేస్తాను. నెక్స్ట్ మనం ఆయిల్ అంతా స్ట్రెయిన్ అయిపోయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకునేసి నేను ముందుగానే ఒక బాటిల్లో సాల్ట్, కారం, జీరా పౌడర్ కలిపి పెట్టేస్తానండి. ఫ్రూట్స్లోకి అలా యాడ్ చేసుకోవచ్చు అనేసి ఇలా మనం చల్లుకొని జస్ట్ టాస్ చేసుకున్నామంటే చాలా బాగుంటుందండి. ఇది ఫస్ట్ వేడిపైన కొంచెం మెత్తగా ఉండొచ్చు, పూర్తిగా చల్లారిన తర్వాత క్రిస్పీగా తయారవుతాయండి. మనం ఫైనల్గా కొంచెం ఫ్రై చేసుకున్న కరివేపాకుతో గార్నిష్ చేసుకుంటే అంతే అండి. సింపుల్గా చేసుకునే క్రిస్పీ చామదుంప ఫ్రై రెడీ.
నెక్స్ట్ మనం ఎంతో హెల్దీ అయిన క్యారెట్ రసం చూస్తున్నామండి. ఇది వచ్చేసి ఒక క్యారెట్, ఒక 2 టొమాటోలు. నా దగ్గర ఆల్రెడీ తురిమిన క్యారెట్ ఉంది కాబట్టి నేను తురిమిన క్యారెట్ వేసుకున్నాను. మనం కుక్కర్లో ఒక 2 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకునేసి నెక్స్ట్ అంతా మిక్సీలోకి ట్రాన్స్ఫర్ చేసుకొస్తే మెత్తగా ప్యూరీ చేసుకోవాలండి. ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకునేసి కొంచెం చింతపండు, నేను ఆల్రెడీ కుక్కర్లోనే చింతపండు వేసేసాను, చెప్పడం మిస్ అయ్యాను. నెక్స్ట్ రసం పొడి, సాల్ట్, జస్ట్ షుగర్ కానీ బెల్లం కానీ ఏదైనా వేసుకోవచ్చు. మనం మన కన్సిస్టెన్సీని బట్టి మనకి ఎలా ఇష్టమైతే అలా వాటర్ వేసుకునేసి నెక్స్ట్ పోపు పెట్టుకోవడమే అండి. అది బాయిల్ అయిన తర్వాత జస్ట్ ఇలా పోపు పెట్టుకోవడమే. దీనికి ఎండుమిర్చి రసం అనేది ఎప్పుడైనా ఎండుమిర్చి వేస్తే చాలా బాగుంటుందండి టేస్ట్. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా రసం మనం ఉడికిన తర్వాత పోపు వేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే అండి. అంతే. థ్యాంక్ యూ.